లోకల్. కపిలేశ్వపురం మండలం అంగర గ్రామంలో శనివారం జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ ఆదేశాలతో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా జనసేన పార్టీ వీర మహిళలచే జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా అంగర గ్రామ జనసేన పార్టీ నాయకులు పిల్ల బసవరాజు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం జరిగి 12 సంవత్సరాల పూర్తయి 13వ సంవత్సరంలో అడుగు పెట్టిందని, ఎన్నో సవాళ్లు ఒడిదుడుకులను ఎదుర్కొని పవన్ కళ్యాణ్ ఈ రోజు దేశ ప్రజలంతా మాట్లాడుకునే విధంగా నిలిచారన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని అన్నారు. అనంతరం అంగర గాంధీ బొమ్మ సెంటర్ లో తోరాటి శ్రీనివాస సౌజన్యంతో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించి ప్రజలందరికీ మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ మేక సూరిబాబు, పార్టీ మండల అధ్యక్షులు తూటుపు నాగరాజు, తోరాటి వెంకటలక్ష్మి, చల్లాబత్తుల సుబ్బలక్ష్మి, సుంకర వెంకటేశ్వరరావు, ఎడ్లపల్లి సీతారాం, పిల్లా బసవరాజు, కర్రీ తాతాజీ, కొమ్మిశెట్టి సాయి, రాంబాబు శర్మ, మేడేపల్లి కనకరామకృష్ణ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులకు, ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలకు, జన సైనికులకు అందరికీ కూడా 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు 2014 మార్చ్ 14న జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. ఆవిర్భావం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, అదేవిధంగా ఈరోజు యువత రాజకీయాల్లోకి రావాలి, యువత రాజకీయాల ద్వారానే దేశం మార్పు చెందుతున్నటువంటి నమ్మినటువంటి వ్యక్తులు ఆ విధంగా 7 సిద్ధాంతాలతో రాజకీయ పార్టీని స్థాపించి 11 సంవత్సరాలు అలుపెరగని పోరాటం, అనేక విమర్శలు, అవమానాలు ఎదుర్కొని ఈరోజు దేశంలో ఏ నాయకుడు కూడా సాధించిన విధంగా చరిత్రలో లిఖింపబడేలాగా, చరిత్రలో పేరును ప్రతి ఒక్కరు పలికే విధంగా పవన్ కళ్యాణ్ గారు 100% స్ట్రైక్ రేట్ తో ఒక ప్రపంచాన్ని ఒక మార్పును తీసుకొచ్చారు. ఈ రోజు జనసేన పార్టీ 13వ వార్షికోత్సవం పండగ వాతావరణంలో జరుపుకున్నాం. 2014లో ఆవిర్భావం సభని ఇవాళ 2026 దాకా జరుపుకున్నాం. మరిని 13 సంవత్సరాలు ఏకగ్రీవంగా జరుపుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో వచ్చి అందరూ బాగుండాలి, చిన్న చిన్న తండాలకు కూడా మన పార్టీ అందరికీ మంచి జరగాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టడం జరిగింది. ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో విమర్శలు, రకరకాలైన మానసిక విమర్శలన్నీ కూడా తప్పుకుని నిలబడ్డాడు. ఆయన 2024లో స్ట్రైక్ రేట్ సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించి అందరూ గుర్తించారు. అందరూ కూడా, ప్రజలందరూ కూడా, జన సైనికులంతా కూడా ఉండడం కారణంగా ఎంతమంది వచ్చినా, ఎంతమంది వెళ్ళిపోయినా సరే కానీ వెళ్ళిపోయిన వాళ్ళు 0, ఉన్నవాళ్ళు టాప్లో ఉన్నారు ఎవరికల్లా.